భూమా టీడీపీలోనికి వెళుతున్నారన్న వార్తలతో వైసీపీ అలర్ట్ అయింది. ఆయన బుజ్జగించేందుకు ఆ పార్టీ నేతలు రంగంలోనికి దిగారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్ర, చెప్పండి, భూమాను బుజ్జగించేందుకు ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? గుడ్ మార్నింగ్ వరిప్రసాద్. భూమా నాగిరెడ్డి టీడీపీలో చేరే ప్రయత్నాలు చాలా వేగంగా సాగిపోతున్నాయి. టీడీపీ ముఖ్య నాయకులు గంటకు భూమాతో టచ్ లో ఉంటూ ఎప్పటికప్పుడు పరిణామాలను బేరీజు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు కూడా భూమా నాగిరెడ్డిని ఎలాగైనా నిలిపివేయాలన్న ఆఖరి ప్రయత్నం చేస్తున్నారు. విజయసాయి రెడ్డి, అలాగే ముఖ్య నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి వంటి ముఖ్య నేతలు మరికొద్దిసేపట్లో భూమా ఇంటికి వెళ్లనున్నారు. భూమాను ఆఖరి ప్రయత్నంగా ఆయన్ను పార్టీ నుంచి బయటకు వెళ్లకుండా ప్రయత్నం చేయనున్నారు. అయితే భూమా వారి ప్రయత్నాలు ఫలించే అవకాశాలు అయితే కనిపించడం లేదు. ఇన్ని సంవత్సరాల పాటు వారితో కలిసి ఉన్న నేపథ్యంలో వారిని మరి అవాయిడ్ చేయడం మంచిది కాదన్న ఉద్దేశంతోనే ఆయన వారిని ఇంటికి ఆహ్వానించినట్టు సమాచారం ఉంది. వారు చేసే ప్రయత్నాలు పెద్దగా ఫలించే అవకాశాలు అయితే కనిపించడం లేదు. ఆయన టీడీపీలో చేరేందుకు పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకున్నారు. 26వ తేదీ తరువాత భూమా టీడీపీలో చేరే అవకాశం ఉంది. ఎందుకంటే 25వ తేదీ ఒక ముఖ్య కార్యక్రమం భూమా నాగిరెడ్డి ఇంట్లో ఉన్న కారణంగా ఆ తర్వాత భారీ ఎత్తున జన సమీకరణతో భూమా టీడీపీలో చేరబోతున్నారని ఆయన అత్యంత సన్నిహిత వర్గాలు తెలిపారు. మొత్తం మీద ఆఖరి ప్రయత్నంగా కూడా ఎలాగైనా సరే భూమా వెళ్లకుండా చూడాలని ముఖ్య నేతలంతా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో మరికొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ నేతలతో టచ్ లోకి వెళ్లారు. నిన్న భూమా నాగిరెడ్డి టీడీపీలో చేరుతున్నారన్న వార్తలు గుప్పుమన్న నేపథ్యంలో తర్వాత ప్రత్యక్షంగానే అంటే భూమా నాగిరెడ్డితో మాట్లాడుతూనే మరోవైపు టీడీపీ నాయకులతో ఫోన్ లో టచ్ లో ఉన్నారు. మీ ఆధ్వర్యంలో పార్టీలో చేరుతామని మరి కొంతమంది టీడీపీ నాయకులతో కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడినట్టు చాలా ఖచ్చితమైన సమాచారం ఉంది. భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు అఖిల ప్రియతో పాటు మరో 2 ఎమ్మెల్యేలు చేరే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి వరప్రసాద్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.